అది 1980. ఒక మారుమూల పల్లెటూరు. ఆ ఊరిలో రాజు ఒక పోస్ట్ మాన్. రోజూ అందరికీ ఉత్తరాలు ఇస్తూ అందరితో మంచిగా మాట్లాడుతూ సంతోషంగా ఉండేవాడు. కాని ఒక ఇంటి దగ్గరకి వచ్చేసరికి రాజుకి బాధగా ఉండేది. అదే సీతమ్మ ఇల్లు. ఆమె కొడుకు అరుణ్ మిలిటరీకి వెళ్లి 2 ఏళ్లు అయ్యింది. అప్పటినుంచి ఆమె ప్రతిరోజూ గేట్ దగ్గర కూర్చుని ఈరోజు నా కొడుకు నుంచి ఉత్తరం వచ్చిందా రాజు అని అడుగుతుంటుంది. ప్రతిసారి రాజు చిరునవ్వుతో ఇంకా లేదు అమ్మా, బహుశా రేపు వస్తుందేమో అని చెప్పేవాడు. ఒక వానాకాలపు రాత్రి రాజు పోస్టాఫీసులో పని చేస్తుండగా ఒక పాత గడప వెనక పడిపోయిన ఉత్తరం కనిపించింది. అది సీతమ్మకు అరుణ్ 14 నెలల క్రితం రాసినది. రాజు వెంటనే అది తీసుకొని పోస్ట్ మాస్టర్కి చూపిస్తాడు. అతడు ఇప్పుడు పంపినా ఉపయోగం లేదు రాజు అంటాడు. కాని రాజు వానలోనే సైకిల్ తొక్కతూ సీతమ్మ ఇంటికి చేరుకొని ఉత్తరాన్ని సీతమ్మకు అందిస్తాడు. సీతమ్మ తడబడి లేఖ తీసుకొని చదువుతుంది. ఆ లేఖలో తన కొడుకు కష్టాలు, తల్లిపై ప్రేమ, చివర్లో అమ్మ ఒకరోజు తప్పకుండా వస్తా, నిన్ను నాతో తీసుకెళ్తా, నా కోసం ఎదురుచూడు, ఇట్లు నీ కుమారుడు అరుణ్ అని రాసి ఉంటుంది.